నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు వైసీపీ హయాంలో మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తు చేయాలన్న టీడీపీ 4,000 కోట్లు విదేశాలకు తరలించారని లోక్సభలో ఆరోపణ కక్షతోనే స్టోన్ క్రషర్ సంస్థపై దాడులు చేయించిన రజనీ విజిలెన్స్ కి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించిన ఐపీఎస్ అధికారి జాషువా ఆపరేషన్ మోడ్లో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు చేపట్టాలన్న చంద్రబాబు జూన్ నాటికి డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులకు సూచన తెలంగాణ కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం పచ్చజెండా 4 దక్కనున్న అవకాశం టీపీసీసీ కార్యవర్గ కూర్పుపై సమాలోచన బడ్జెట్పై తెలంగాణ అసెంబ్లీలో అర్ధరాత్రి వరకు చర్చలు మంత్రి పొన్నం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వాకౌట్ 10 పద్దులకు సభ ఆమోదం జస్టిస్ వర్మ అలహాబాద్ హైకోర్టుకు బదిలీపై బార్ అసోసియేషన్ ఆగ్రహం నేటి నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటన ఉత్తరప్రదేశ్ మేరట్లో వెలుగుచూసిన మరో దారుణం పెళ్లైన 2 వారాలకే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో జరిగిన మద్యం వ్యాపారంలో దిల్లీని మించిన కుంభకోణం చోటు చేసుకుందని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. ఏపీ కుంభకోణంతో పోల్చితే ఢిల్లీ స్కామ్ నీటిబుట్టంతేనని ఆయన వ్యాఖ్యానించారు. మద్యం కుంభకోణంలో పెద్ద ఎత్తున డబ్బును విదేశాలకు తరలించారని ఈ వ్యవహారంపై ఈడీతో దర్యాప్తు జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లోక్సభలో ఫైనాన్స్ బిల్లుపై సోమవారం జరిగిన చర్చలో మాట్లాడిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో జరిగిన మద్యం కుంభకోణం అంశాన్ని ప్రస్తావించారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలో 1,700 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు వసూలు చేశాయన్న ఆయన ఏపీలో గత 5 ఏళ్లలో మద్యం పేరిట అంతకు మించి వసూలు జరిగాయని తెలిపారు. వైసీపీ హయాంలో 99,000 కోట్ల మద్యం వ్యాపారం జరిగితే అందులో 18,000 కోట్లు దుర్వినియోగమయ్యాయన్న ఆయన మరో 4,000 కోట్లను బినామీల పేరు మీద దుబాయ్, ఆఫ్రికాలకు తరలించినట్లు ఆరోపించారు. ఇందులో హైదరాబాద్ కు చెందిన ఓ మౌలిక వసతుల కంపెనీ పేరుతో ఎన్ సునీల్ రెడ్డి అనే వ్యక్తి 2,000 కోట్లు దుబాయ్కి తరలించారని ధ్వజమెత్తారు. మరో 1,000 ఆఫ్రికా దేశాలకు తరలించారని తెలిపారు. సినిమాలకు ప్రీ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ ఉన్నట్లే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలోనూ అదే శైలి కొనసాగిందని శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. Just like how the movie, how this RRR movie is there, how Pushpa movie is there, where there's a pre-production, production, and also distribution. Even for the liquor scam, also there's a pre-production, production, and distribution happen. What is the pre-production? The narrative was built in pre-production level. Once coming into power, we'll prohibit the alcohol in the state was a narrative built. If you don't prohibit the alcohol, the rates of the alcohol will be raised to such a level, normal people cannot consume that. After that, once the production stage has come, they have gone to the companies which are producing this alcohol and said, we're raising these prices, you want to give it or not? They said, they're all international brands, they said, we cannot supply this alcohol at this rate. So they quit. So what happened at the production level was all the distilleries in the state, 20 to 25 distilleries were taken over. 26 new companies were incorporated. They started producing new brands, which no one in this country ever heard of. Once these brands are produced, how they will be distributed? They have given these brands to AP SBCL, State Breweries Corporation Limited. And once they given it to State Breweries Corporation Limited, they were sold in the shops owned by the government. How they sold in the shops? All the transactions were cash transactions. Out of 99,000 crores that was sold in the retail shops in those 5 years, 2019 to 2024, only 650 crores were cashless transaction. 18,000 crores of money has been mismanaged. Not only this 18,000 crores, sir, there is 4,000 crores of this money has been binami and transacted and taken out of country, Dubai and Africa, sir. There's 2,000 crores of rupees that have been taken out of from Andhra Pradesh to Dubai, sir. This has been done by N. Sunil Reddy. We request the ED to investigate into every issue. ఏపీలో మద్యం కుంభకోణం వల్లే రాజ్యసభలో ఓ ఎంపీకి 4 ఏళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ రాజీనామా చేశారని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఏపీలో మద్యం కుంభకోణంపై ఈడీతో దర్యాప్తు చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
వైసీపీ హయాంలో టీడీపీ మద్దతుదారులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్పై మాజీ మంత్రి విడదల రజని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ద్వారా దాడులు చేయించినట్లు వెల్లడైంది. క్రషర్పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడం సహా భారీగా జరిమానా విధించేందుకు తప్పుడు నివేదిక సమర్పించాలని ఒత్తిడి తెచ్చినట్లు నాటి గుంటూరు ఆర్వీఈఓ పల్లె జాషువా విజిలెన్స్కిచ్చిన వాంగ్మూలంలో స్పష్టం చేశారు. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి, వేధించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే అభియోగాలపై విచారణలో భాగంగా నాటి గుంటూరు ఆర్వీఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువాకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నోటీసులు ఇవ్వగా గతేడాది అక్టోబర్ 21న ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆ వాంగ్మూలం తాజాగా వెలుగు చూసింది. 2019 జూన్ 24 నుంచి 2021 ఆగస్టు 24 వరకు గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా జాషువా పనిచేశారు. అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ఆర్వీఈ కార్యాలయానికొచ్చి ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్పై లిఖితపూర్వక ఫిర్యాదిచ్చారు. నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా మైనింగ్ చేస్తోందని, ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ఎగవేస్తోందని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ ఆరోపణలపై జాషువా ప్రాథమికంగా రహస్య విచారణ చేయించారు. స్టోన్ క్రషర్ యజమానులు నాటి ప్రతిపక్ష టీడీపీ సానుభూతి పరులని, విడదల రజని అప్పటి అధికార వైసీపీ ఎమ్మెల్యే కావడంతో వారి మధ్య తీవ్ర రాజకీయ శత్రుత్వం కొనసాగుతోందని తేలింది. క్రషర్ యజమానుల్లో ఒకరైన కట్టా శ్రీనివాస్ చిలకలూరిపేటలోని కూడలిలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా విడదల రజని, ఆమె అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేసి అడ్డుకున్నారు. తర్వాత కట్టా శ్రీనివాస్ తన నివాస ప్రాంగణంలోనే విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం, రజని మధ్య రాజకీయ శత్రుత్వం ఏర్పడినట్లు విచారణలో గుర్తించారని, ఈ పరిణామాలు విభేదాల నేపథ్యంలో ఫిర్యాదు అందినట్లు జాషువా తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలోని సహజ వనరుల విభాగానికి అసిస్టెంట్ జియాలజిస్ట్ ఎన్ ప్రసాద్ నాయకత్వం వహించేవారు. విడదల రజని ఫిర్యాదుపై విచారణ జరపడానికి ఆ విభాగంలో తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో జిల్లా భూ సర్వేయర్తో కలిసి సంయుక్త క్షేత్ర విచారణ జరిపించాలని కోరుతూ గుంటూరు జిల్లా గరుడ శాఖ ఏడీకి జాషువా లేఖ రాశారు. వారు ఓ ప్రైవేటు సంస్థతో థర్డ్ పార్టీ విచారణ చేయించి స్టోన్ క్రషర్ 10.5 కోట్లు మైనింగ్ రాయల్టీ ఎగవేసినట్లు నివేదికిచ్చారు. ప్రాథమికంగా ఆ నివేదిక పరిశీలిస్తే అందులో వారు పేర్కొన్న ఎగవేత అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటికి ఏమాత్రమూ హేతుబద్ధత లేదు. రోడ్డు మెటల్ మైనింగ్ కేసుల్లో అంత భారీ మొత్తం ఎగవేత సాధ్యం కాదు. 10.5 కోట్ల మేర మైనింగ్ రాయల్టీ ఎగవేసినట్లు అసలు వారు ఏ ప్రాతిపదికన లెక్క కట్టారు? దానికి వారు అనుసరించిన విధానమేంటి అనేది తనిఖీ చెయ్యాలని అసిస్టెంట్ జియాలజిస్ట్ ఎన్ ప్రసాద్ను జాషువా ఆదేశించారు. క్షేత్రస్థాయి సర్వే పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగిందా లేదా అనే దానిపైన రహస్యంగా విచారించారు. స్టోన్ క్రషర్ భారీగా మైనింగ్ రాయల్టీ ఎగవేసినట్లు అంచనాలు పెంచి నివేదికివ్వాలంటూ ఆ విచారణలో పాల్గొన్న అధికారులు సర్వే చేసిన థర్డ్ పార్టీ ఏజెన్సీపై రజని తీవ్ర రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చారని, దీంతో పక్షపాత ధోరణితో సర్వే నిర్వహించినట్లు తాను జరిపించిన రహస్య విచారణలో తేలిందని జాషువా విజిలెన్స్ కు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పుకొచ్చారు. మైనింగ్ రాయల్టీ ఎగవేతను లెక్కగట్టేందుకు గరుడ శాఖ అధికారులు అవలంబించిన విధానం అశాస్త్రీయంగా ఉందని, సర్వే కోసం వారు థర్డ్ పార్టీ ప్రైవేట్ ఏజెన్సీని నియమించుకున్నారని, వారి లెక్కలు నమ్మశక్యంగా లేవని పేర్కొంటూ జియాలజిస్ట్ ఎన్ ప్రసాద్ నివేదికిచ్చినట్లు జాషువా పేర్కొన్నారు. దీంతో గరుడ శాఖ అధికారులు సమర్పించిన నివేదికకు ప్రామాణికత లేదని జాషువా నిర్ణయానికొచ్చారు. అధిక జరిమానాల్ని సవాల్ చేస్తూ క్రషర్ యాజమాన్యం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే న్యాయ పరిశీలన ముందు ఆ నివేదికలోని అంచనాలు నిలవలేవని నిశ్చయించుకున్నారు. ఖజానాకు వాస్తవంగా ఎంత నష్టం వాటిల్లిందో ఖచ్చితంగా అంచనా వేయించాలని భావించి ఆ ప్రక్రియ మొదలుపెట్టారని, ఈలోగా తాను అక్కడి నుంచి బదిలీ అయినట్లు జాషువా తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అవినీతి బెదిరింపులపై విచారణ చేస్తున్నట్లు గతేడాది అక్టోబర్లో నాటి గుంటూరు ఆర్వీఈఓ జాషువాకు నోటీసులు ఇచ్చారు. అవినీతి నిరోధక చట్టంలోని అంశాలు, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ల కింద విచారణ, దర్యాప్తు చేసే అధికారాలు విజిలెన్స్ కు లేవు. జాషువా ఐపీఎస్ అధికారి, కానీ తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ బాధ్యతలు అదనపు ఎస్పీ స్థాయి అధికారైన గుంటూరు ఆర్వీఈఓకు అప్పగించారు. ఆయన జాషువా కంటే తక్కువ ర్యాంకు అధికారి. ఐపీఎస్ అధికారిపై విచారణ జరిపే అధికారం ఆర్వీఈఓకు లేదని జాషువా తన వాంగ్మూలంలో ప్రశ్నించారు. మరోవైపు
గుంటూరు ఆర్వీఈఓ కార్యాలయంలో అందుబాటులో ఉన్న సంబంధిత రికార్డులన్నీ తాను పరిశీలించారని, విడుదల రజని సమర్పించిన ఫిర్యాదుకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు కార్యాలయం నుంచి అదృశ్యమయ్యాయని తెలిపారు. విజిలెన్స్ ఫైల్స్ ట్యాంపరింగ్ చేసి కొన్ని తొలగించారని వివరించారు. ఆ విభాగం నుంచి తాను బయటకొచ్చేసి 3 ఏళ్లు దాటిపోయిందని వివరించారు. ఈ దస్త్రాలు అధికారికంగా అప్పగించినా స్వీకరించిన రికార్డులేవీ అందుబాటులో లేవని, అందుకే విజిలెన్స్ విచారణకు ప్రామాణికత లేదన్నారు. అసిస్టెంట్ జియాలజిస్ట్ ప్రసాద్ నుంచి వివరాలు రాబడదామనుకున్నా కానీ ఆయన గతేడాది జూన్ 4న మరణించారని జాషువా వాంగ్మూలంలో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగి తన అధికారిక విధుల నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలపై ఏ పోలీసు అధికారైనా విచారణ, దర్యాప్తు చేయాలంటే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోవాలని తెలిపారు. అందువల్లే తనపై చేపట్టిన విజిలెన్స్ విచారణ అనర్హమైనదని, చట్టపరంగా అధికార పరిధికి మించి చేస్తున్నదని జాషువా వాంగ్మూలంలో పేర్కొన్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. ప్రస్తుత విస్తరణలో 4గురికి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఇందుకోసం శ్రీహరి ముదిరాజ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, సుదర్శన్ రెడ్డి పేర్లను పరిశీలించినట్లు తెలిసింది. వీటితో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను సైతం భర్తీ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే తెలంగాణ మంత్రివర్గం విస్తరణ జరగనుంది. సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం కల్పించాలన్న విషయాలతో పాటు ఏప్రిల్ 24 నుంచి 26 వరకు హైదరాబాద్ లో నిర్వహించనున్న భారత్ సంవిధాన్ అంతర్జాతీయ సదస్సుపైన చర్చించినట్లు తెలిసింది. అయితే మంత్రివర్గ విస్తరణపైనే ఎక్కువగా చర్చించినట్లు సమాచారం. 6గురికి చోటు కల్పించడానికి అవకాశం ఉండగా ప్రస్తుతం 4 స్థానాల్ని భర్తీ చేసి 2 ఖాళీల్ని మరోసారి భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. గతంలో కోర్ కమిటీతో జరిగిన చర్చల్లోనే నాయకులు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేసినందున ప్రస్తుత సమావేశంలో ఆయా అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. పార్టీ పెద్దలతో తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం కూర్పు, కార్పొరేషన్ పదవుల భర్తీపై చర్చ జరిగినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మీద కూడా వారు అన్ని విషయాలు ఆరాధించారు. ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్ మీద వారు అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ వల్ల ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ లాభం జరుగుతుంది, ఎన్ని లక్షల మందికి దాంట్లో ప్రవేశం వస్తుందనే విషయాలు కూడా చర్చించడం జరిగింది. వీటితో పాటు రాబోయే రోజుల్లో క్యాబినెట్ కూర్పు, పీసీసీ కార్యవర్గము, దాంతోపాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డుల నియామకం కూడా అన్ని విషయాలు సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి త్వరలోనే ప్రకటన వెలువడవచ్చని సమాచారం. బడ్జెట్ పద్దులపై తెలంగాణ శాసనసభలో అర్ధరాత్రి వరకు వాడివేడి చర్చ సాగింది. సుమారు 14 గంటలకు పైగా సాగిన సమావేశంలో పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులతో పాటు 10 పద్దులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. పురపాలక, పరిశ్రమలు, ఐటీ శాఖల పద్దులపై మంత్రి శ్రీధర్ బాబు దాదాపు 3 గంటల పాటు సమాధానమిచ్చారు. బీసీ సంక్షేమ శాఖ పద్దుపై సమాధానమిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. తెలంగాణ శాసనసభ సోమవారం 14 గంటలకు పైగా సాగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ మధ్యలో అరగంట విరామాన్ని మినహాయిస్తే అర్ధరాత్రి తర్వాత సైతం కొనసాగింది. పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణల బిల్లులతో పాటు 10 పద్దులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. పద్దులపై సుదీర్ఘంగా సాగిన చర్చకు మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు. గత ప్రభుత్వ ఆలోచన కాళేశ్వరం వద్దనే ఆగిపోయిందని, కేంద్రంతో అనవసరమైన ఘర్షణల వల్ల ఆచరణీయమైన ప్రాజెక్టులు పూర్తి కాలేదని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల బలోపేతానికి కృషి చేస్తోందన్న ఆయన ఐటీ రంగంలో 2 లక్షల కోట్ల పెట్టుబడుల వల్ల 90,000 ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. హైదరాబాద్ ను లండన్ లాగా కాకుండా హైదరాబాద్ లానే అభివృద్ధి చేస్తున్నామన్నారు. మేము లండన్ చేస్తామని చెప్తలేం. ఈ రోజు హైదరాబాద్ గా నిలుస్తాం. రేపొద్దున లండన్ వాసులు గాని, ఆ రోజున న్యూయార్క్ వాసులు గాని, లేకుంటే ఇతర ప్రాంతాల వాసులు వాళ్ళు అడిగి చెప్తారు, అధ్యక్ష ఇంకో 10-15 సంవత్సరాల తర్వాత మేము హైదరాబాద్ లాగా నిర్మాణం చేస్తామని ఆ వెస్ట్ నేషన్ కు సంబంధించిన దేశంగా మేము అడుగులు వేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది మా లక్ష్యం. ఎన్ని అడ్డంకులు వారు సృష్టించినా,
మా లక్ష్యం, మా గోలు, మా ప్రజలకు సంబంధించిన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తాం. బీసీ సంక్షేమ శాఖ పద్దుపై సమాధానాన్ని ప్రారంభిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. మంత్రి సమాధానం ఇవ్వకుండా రాజకీయ ప్రసంగం చేస్తున్నారని, అందుకు నిరసనగా వాకౌట్ చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ వాకౌట్ చేయడంపై మండిపడిన మంత్రి పొన్నం వాళ్లకు బీసీలంటే శ్రద్ధ లేదని ఆరోపించారు. పార్టీ అధ్యక్షులు వాళ్ళే, కార్యనిర్వాహక అధ్యక్షులు వాళ్ళే, శాసనసభ పక్ష నాయకులు వాళ్ళే. ఇలా మీ యొక్క పదవిని ఏదైనా బలహీన వర్గాలకు ఇచ్చి, దళితులకు ఇచ్చి మాట్లాడని మీరు ముందు మా పార్టీలో ఇలా ముఖ్యమంత్రి ఒక వర్గం అయితే శాసనసభాపతిగా గౌరవించుకునే విధంగా మీ కానీ ఈ రోజు పార్టీ అధ్యక్షుడు ఇంకొకరికి ఇచ్చుకొని, ఉప ముఖ్యమంత్రి ఇంకొకరికి ఇచ్చుకునేటువంటి సమ్మేళనం అనేటువంటి సామాజిక న్యాయం పాటించే పార్టీ మా పార్టీ అధ్యక్ష. అంతకుముందు జరిగిన చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలు ప్రశ్నలు లేవనెత్తారు. అలవి కాని హామీలతో అధికారంలోకొచ్చి ఇప్పుడు గ్యారంటీల అమలుకు డబ్బులు లేవంటూ చేతులెత్తేశారని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆరోపించారు. గురుకులాల్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ఆడపిల్లల పెళ్లి చేస్తే మరి గతంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద 1,116 రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కళ్యాణ లక్ష్మికి మళ్ళీ ఇంకొక తులం బంగారం చేసి ఇస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 6 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు జరిగినాయి. మరి వారికి 6 లక్షల తులాల బంగారం ఈ ప్రభుత్వం బాకీ ఉందని తెలియజేస్తా ఉన్నా. సునీత లక్ష్మారెడ్డి వ్యాఖ్యల్ని మంత్రి సీతక్క ఖండించారు. గత ప్రభుత్వానికి భిన్నంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు వివరించారు. ఇవాళ వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెడుతున్నాం. ఇవాళ ఆ పాత ప్రభుత్వం 3,500 కోట్ల రూపాయలు ఇవ్వకుండా వడ్డీ లేని రుణం అంటే పావుల వడ్డీ ఇస్తామని ఆ పావుల వడ్డీ కూడా ఎగ్గొట్టిపోయారు. అభయహస్తం డబ్బులు మహిళలు కష్టపడి కూడబెట్టుకుంటే వాటిని కూడా వాడుకున్న చరిత్ర వాళ్ళది. వాళ్ళొచ్చి వాళ్ళ మహిళల గురించి మాట్లాడుతున్నారు. మంత్రి సీతక్క సమాధానం అనంతరం పద్దులకు శాసనసభ ఆమోదం తెలిపింది. అర్ధరాత్రి 12 గంటల 26 నిమిషాలకు సభ వాయిదా పడింది. ఇవాళ విద్య, వాణిజ్య పన్నులు, క్రీడలు, యువజన సర్వీసులు, R&B, ఎక్సైజ్, పర్యాటకం, అటవీ, దేవాదాయ శాఖల పద్దులపై సభలో చర్చ జరగనుంది. పోలవరం బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టును ఆర్థిక భారం పడకుండా నిర్వహించే అవకాశాలు పరిశీలించాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. సచివాలయంలో ఈ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన ఆయన జూన్ నాటికి పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదికను తయారు చేసి కేంద్ర జల సంఘానికి పంపాలని ఆదేశించారు. పర్యావరణ అనుమతుల కోసం సమాంతరంగా ప్రయత్నించాలని సూచించారు. 4 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆయన ఆర్థిక శాఖ అధికారులతో కలిసి నిధులు ఎలా సమకూర్చుకోవాలనే అంశంపై ఫార్ములాను సిద్ధం చేయాలని సూచించారు. గోదావరి వరద జలాల్ని నాగార్జున సాగర్ కుడి కాలువలో పోయకుండా ప్రత్యేకంగా కాలువ తవ్వి బొల్లాపల్లి జలాశయానికి తీసుకువెళతారు. ఇందుకు సంబంధించి సీఎంకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి 12,294 కోట్ల ఆదాయం వస్తుందని, అదే సమయంలో ఏడాదికి 11,176 కోట్లు ఖర్చవుతుందని అధికారులు తమ నివేదికలో పొందుపరిచారు. 430 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తికి ఆస్కారం ఉంటుందని, తద్వారా ఏడాదికి 247.68 కోట్ల రాబడి వస్తుందని సాయి ప్రసాద్ వివరించారు. ఈ ప్రాజెక్టు వల్ల సాధించే వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల వల్ల 8,432 కోట్ల ఆదాయం వస్తుందని లెక్కించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కాలువలు ప్రవహించే ప్రతి గ్రామానికి తాగు, సాగునీరంది ఏటా 12,000 కోట్ల సంపద సృష్టి జరిగే అవకాశం ఉంటుందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 15% వృద్ధి రేటు సాధన లక్ష్యంగా రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అధికారులకు దిశానిర్దేశం చేసేలా నేటి నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు 9 నెలల పాలనతో పాటు P4 వాట్సాప్ గవర్నెన్స్, విజన్ 2047 లక్ష్యాల్ని కలెక్టర్లకు వివరించనున్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో కనీసం 10,000 ఇళ్లపై సౌర పలకలు ఏర్పాటు అంశంపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఈసారి ప్రభుత్వ శాఖల కార్యదర్శులు తమ ప్రెజెంటేషన్ ద్వారా ప్రస్తుత పరిస్థితి వివరించడం కాకుండా జిల్లాల వారీగా ఆయా శాఖలకు సంబంధించిన పురోగతిని జిల్లా కలెక్టర్ల నుంచే తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో మరో ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. ఉత్తరాంధ్రలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని జార్జియా నేషనల్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్ సమక్షంలో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం వర్సిటీ స్థాపనకు జీఎన్యూ సుమారు 1,300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ ఒప్పందం ద్వారా గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందడంతో పాటు 500 మందికి ఉపాధి లభించనుంది. ఏపీ విద్యారంగాన్ని ప్రపంచ పటంలో నిలిపేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని లోకేష్ చెప్పారు.
రాష్ట్ర విద్యార్థుల్ని గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ నిబద్ధతకు ఈ ఒప్పందం నిదర్శనమని అన్నారు. ఏపీలో ఉన్నత విద్యా ప్రమాణాలు, గ్లోబల్ ఎక్స్పోజర్, పాఠ్యాంశాల్ని మెరుగుపరచడం, అధునాతన విద్యా సాంకేతికతల్ని అందించడం, పరిశోధన, నవీన ఆవిష్కరణల్ని ప్రోత్సహించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని లోకేష్ వెల్లడించారు. కృత్రిమ మేధలో ఉత్తమ పద్ధతులపై విద్యార్థులకు జీఎన్యూ శిక్షణ ఇస్తుందని లోకేష్ తెలిపారు. ఐటీ మౌలిక వసతుల కల్పన కోసం తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ టీజీఐఏసీకు రంగారెడ్డి జిల్లా కంచా గచ్చిబౌలిలో 400 ఎకరాలు కేటాయించడంపై కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భూ కేటాయింపు జీవో అమలును నిలిపివేస్తూ ఎందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకూడదన్న అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కంచా గచ్చిబౌలిలోని 400 ఎకరాల్ని టీజీఐఏసీకి కేటాయిస్తూ ప్రభుత్వం గతేడాది జూన్ 26న జారీ చేసిన జీవో 54ను సవాలు చేస్తూ వాటా ఫౌండేషన్ అధ్యక్షుడు పి. ఉదయ్ కృష్ణ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. హెచ్సియు పక్కన 400 ఎకరాల అటవీ ప్రాంతం లాంటి స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందని పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఎకరా 75 కోట్ల చొప్పున విక్రయించాలని చూస్తోందని, 30,000 కోట్ల కోసం అరుదైన వృక్ష, పక్షిజాతి ఉన్న ప్రాంతాన్ని ధ్వంసం చేస్తోందన్నారు. ఇలాంటి ప్రాంతాన్ని కేటాయించినప్పుడు కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం జరిపించాల్సి ఉందని వాదించారు. గతేడాది జూన్లో జీవో ఇస్తే ఇప్పుడు పిటిషన్ వేయడం ఏంటని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఏ. సుదర్శన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం పిటిషనర్ కమిటీ అధ్యయనం అంశాన్ని లేవనెత్తుతూ జీవో అమలును నిలిపివేయాలని కోరుతున్నారని తెలిపింది. వాటిపై కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీని నిరసిస్తూ ఇవాళ్టి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రకటించింది. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో భారీ స్థాయిలో నోట్ల కట్టలు దర్శనమిచ్చాయన్న ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్న జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. దీంతో అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అత్యవసరంగా సమావేశమై సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఈ వ్యవహారంపై చివరి వరకు పోరాడతామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ తెలిపారు. సుప్రీంకోర్టుకు న్యాయపరమైన అధికారాలు ఉంటే తమకు ప్రజల మద్దతు ఉందన్నారు. జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీని వ్యతిరేకిస్తూ 22 సంస్థలు తమకు లేఖలు అందజేశాయని వెల్లడించారు. సుప్రీంకోర్టు కొలీజియం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు న్యాయవాదులు విధులకు దూరంగా ఉంటారని తేల్చి చెప్పారు. న్యాయ వ్యవస్థను కాపాడడానికి ప్రాణత్యాగానికైనా జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని తెలిపారు. ఒక న్యాయమూర్తిని కాపాడటానికి ప్రజాస్వామ్యాన్ని పణంగా పెడుతున్నారని ఆరోపించారు. జస్టిస్ వర్మ ఇచ్చిన తీర్పులపై పునః పరిశీలన చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఉత్తరప్రదేశ్ మేరఠ్ ఘటన మరొక ముందే అక్కడ మరొకటి చోటు చేసుకుంది. పెళ్లైన 2 వారాలకే భార్య ప్రియుడి సాయంతో భర్తను చంపించింది. ఇందుకోసం కాంట్రాక్టు కిల్లర్ను 2 లక్షలకు నియమించుకుంది. ఈ నెల 5న ఔరోయోకు చెందిన దిలీప్ ప్రగతిని వివాహమాడాడు. అయితే అప్పటికే ప్రగతి తన గ్రామంలోని మనోజ్ యాదవ్తో 4 ఏళ్లుగా ప్రేమలో ఉందని ఎస్పీ తెలిపారు. పెళ్లయ్యాక కలుసుకోవడానికి వీలు లేకపోవడంతో దిలీప్ను చంపేయాలని ప్రియుడితో కలిసి ప్రగతి వ్యూహరచన చేసిందని చెప్పారు. కాంట్రాక్టు కిల్లర్ రామ్జీతో కుదుర్చుకున్న 2 లక్షల ఒప్పందంలో ₹1,00,000 ప్రగతిని సమకూర్చిందని చెప్పారు. ఈ నెల 19న బాధితుడికి మాయమాటలు చెప్పి నిందితులు పొలాల్లోకి తీసుకెళ్లి కొట్టి తుపాకీతో కాల్చారని వెల్లడించారు. అనంతరం చనిపోయాడని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పారు.